హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైన్లో చూసినట్లే మనం తమ్ముడు గ్లింప్స్ అనేది రిలీజ్ అయింది, లైక్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఈ తమ్ముడు మూవీ గురించి మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తూ మూవీ ఎలా ఉండబోతుంది అనేసి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్ వేలో ఉండబోతుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే 10 మందికి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించదు కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఈ పోస్టర్ చూశారు కదా, తమ్ముడు మూవీ అనగానే అందరికీ ఆ తమ్ముడు గుర్తొస్తుంది. ఏది కిక్ బాక్సింగ్ సంబంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మూవీ ఉంది కదా, ఆ మూవీ గుర్తుకొస్తుంది. ఆ మూవీ గురించి మాట్లాడుకుంటే అసలు ఎవర్ గ్రీన్ మూవీ అనమాట. అది ఎప్పుడు చూసినా కూడా ఒక ఎగ్జైట్, ఒక ఇంట్రెస్ట్, ఒక మోటివేషన్ ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి ఆ సినిమా చూసినప్పుడల్లా. అందులో ఉండే సాంగ్స్ కానీ అసలు వేరే లెవెల్ మూవీ అది. ఆ మూవీ టైటిల్కి మరి ఇక్కడ ఈ తమ్ముడు అంటే మన నితిన్ గారు న్యాయం చేస్తారా లేదా అనేసి చూడాలి. యాజ్ ఇట్ ఈస్ అదే తమ్ముడు పెట్టేసి ఇక్కడ నితిన్ ఇన్ తమ్ముడు అని పెట్టేశారు. బట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఇక్కడ నితిన్ గారు నటిస్తున్నారు. మనం పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి మాట్లాడుకోవట్లేదు, నితిన్ గారి మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మనకి శ్రీరామ్ వేణు గారు మనకి ఈ మూవీకి డైరెక్టర్ వహిస్తున్నారు. మన ఎస్యూసి అంటే మన దిల్ రాజు గారిది అనమాట. బ్యానర్ కూడా దిల్ రాజు గారిదే, ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు గారే అనమాట. టీ సిరీస్ కూడా దీనికి కొలాబరేట్ అవ్వడం అయితే జరిగింది. మనకు పోస్టర్లో కానీ ఆ ఇంట్రో వీడియోలో కానీ ఇవన్నీ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. బట్ నిన్న రిలీజ్ అయిన ఇంట్రో వీడియో ఎలా ఉంది అంటే, ఒకప్పుడు లక్ష్య అనే ఒక మూవీ వచ్చింది మన నాగశౌర్య గారిది, లక్ష్య అనుకుంటా మేబీ టైటిల్. ఒకసారి స్క్రీన్ మీద పోస్టర్ చూడండి. ఈ మూవీలో సేమ్ ఆయన కూడా ఈ స్పోర్ట్స్ డ్రామా అనమాట. అదే లైక్ బాణాలు వేస్తూ ఉంటారు కదా, దీనికి సంబంధించి ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ పోస్టర్ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది. లైక్ ఆ స్పోర్ట్స్ అనేది పక్క పెట్టేస్తే ఆయన సిక్స్ ప్యాక్ కానీ, ఆ పోస్టర్ డిజైనింగ్ కానీ, లైక్ వెనక ఒక చిన్న పిల్లక వేసుకొని ఆయన ఉండడం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్యూరియాసిటీగా ఉంది పోస్టర్ అయితే. బట్ సినిమా అయితే మాత్రం బొక్క బోల్లో పడిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది వేరే విషయం. బట్ అదే స్పోర్ట్స్ డ్రామాలో ఈ తమ్ముడు మూవీ కూడా ఉండబోతుంది. మీరు ఒకసారి ఫస్ట్ ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్లో ఒక సర్కిల్ ఇచ్చేసి ఈ స్పోర్ట్స్కి ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఈ పోస్ట్లో మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. లైక్ ఆ బాణాలు ఇవ్వడం కానీ, ఆ బాణాలకు సంబంధించిన బోర్డు కానీ ఇవన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. అంటే ఇది ఒక స్పోర్ట్స్ మూవీ అని క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న నైట్ వచ్చిన ఈ గ్లింప్స్ ఇంట్రడక్షన్ వీడియోలో మాత్రం ప్రతి ఒక్క యాక్టర్ని, ప్రతి ఒక్కరిని అంటే మ్యాక్సిమం ఫీమేల్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. మీరు ఆ గ్లింప్స్ చూడండి, ఒకే ఒక్క మేల్ యాక్టర్ అయితే కనిపిస్తున్నారు. అండ్ నితిన్ గారు కూడా ఎండింగ్లో కనిపిస్తారు. మధ్యలో ఒక మేల్ యాక్టర్ తప్పనిచ్చి మిగతా వాళ్ళందరూ కూడా లేడీసే కనిపిస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరు పేర్లు వేస్తున్నారు అనమాట. అంటే అందులో యాక్టింగ్ చేసిన వాళ్ళు కానీ, సింగర్స్ కానీ, రైటర్స్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట, డిఓపీస్ వీళ్ళందరినీ నేమ్స్ వేస్తూ వచ్చారు. బట్ ఇందులో మేజర్ హైలైట్ ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్ లక్ష్య మూవీ లాగానే స్పోర్ట్స్ డ్రామా ఇది అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ అది హిట్ అవుతుందా లేదా అనేసి సినిమా వచ్చిన తర్వాత, ట్రైలర్స్ వచ్చిన తర్వాత ఆ డిస్కషన్స్లో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ప్రజెంట్ అయితే మనకి ఎలా అనిపిస్తుంది, ఇది ఒక స్పోర్ట్స్ పీరియాడిక్ డ్రామా అనిపిస్తుంది. ద సేమ్ టైం ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే, నాని గారి మూవీలోకి వెళ్ళి వద్దాం. మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంసీఏ. ఈ మూవీలో కూడా మనకి భూమిక గారి లాంటి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆవిడే లయ గారు అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ కాస్ట్యూమ్స్ కానీ, అంటే ఆ లుక్ కానీ అదంతా ఎలా ఉందంటే, అందులో వదిన క్యారెక్టర్, మేబీ ఇందులో తమ్ముడు అంటే అక్క క్యారెక్టర్ అయి ఉండొచ్చు నితిన్ గారికి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సిమిలర్గా ఉంది. ఆ ఎంసీఏ భూమిక గారు చేసిన క్యారెక్టర్ కానీ, ఇక్కడ లయ గారు చేస్తున్న తమ్ముడు మూవీలో లయ గారు చేస్తున్న క్యారెక్టర్ కానీ సిమిలర్గా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఎక్కడ జడ్జిమెంట్ చేయలేము. బట్ ఇది ఒక థాట్, మేబీ అదే అయ్యి ఉండొచ్చు కూడా, ఆ థాటే కన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు కూడా, దాని గురించి అయితే చెప్పలేము. బట్ ఏదేమైనా కూడా యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్స్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ వచ్చిన తర్వాత చూడాలి. వేణు శ్రీరామ్ గారు కాబట్టి డైరెక్టరు చూడాలి మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది ఏంటి అనేసి. ఎందుకంటే దిల్ రాజు గారు మ్యాక్సిమం కథని నమ్మే ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన బ్యానర్లో వచ్చిందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తోడు
టీ సిరీస్ కొలాబరేట్ అయినారు కాబట్టి 100% మనం మూవీకి వెళ్ళి చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఫైనల్గా మనం నితిన్ అన్న గురించి మాట్లాడుకోవాలి. నితిన్ అన్న అయితే మాత్రం అంటే చాలా ఫ్లాప్స్ రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్ అనమాట. ఇంక ఏమని చెప్పాలి పేర్లు కూడా గుర్తుండవు. అన్ని మూవీస్ వచ్చేళ్ళాయి నితిన్ అన్న సినిమాలు, అన్ని ఫ్లాప్సే. ఎక్స్ట్రాడినరీ కానీ, దాని తర్వాత రాబిన్ హుడ్ కానీ, బాబోయ్ దండం పెట్టాలి సినిమాలకి. వరస్ట్ కంటే వరస్ట్ తలకాయ నిప్పి తెప్పించాయి. థియేటర్లో కొంతమంది పేర్లు పడేటప్పుడు కూడా వెళ్ళిపోతున్నారు. అరే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ లాగా ఉందనేసి కొంతమంది, నిజం చెప్తున్నా, పేర్లు పడేటప్పుడు కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు. అంత దారుణంగా ఉన్నాయి అనమాట నితిన్ అన్న సినిమాలు. బట్ ఈ మూవీకి వస్తారా లేదా అనేసి చూడాలి. తమ్ముడు మూవీ అని పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ పెట్టారు కాబట్టి 100% వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అందులో ఇంకొకటి, నితిన్ అన్న పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్, అభిమాని. ఆయన ఆ టైటిల్ని తీసుకొని దీనికి అటాచ్ చేశారంటే ఏదో ఉంది సినిమాలో. స్పోర్ట్స్ డ్రామా అనేదే కాకుండా ఇంకా సినిమాలో ఏదో దాచి ఉంచారనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం డిస్కస్ చేయాల్సి ఉంది, అంతేకాని దానికి మించి మనం ఏం చేయలేం. బట్ లక్ష్యలాగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని లేదు, ఎంసీఏ లాగా వదిన క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ ఉంది కదా ఇందులో కూడా అనేసి ఏదో పెద్ద హిట్ అవుతుందన్న అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలా ఆడుతుంది ఏంటి అనేసి ఓవరాల్గా మూవీ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉందే, అంతకంటే ఏం చేయలేం. ఫైనల్గా మనకి తమ్ముడు సినిమా రిలీజ్ వచ్చేసి 14th జూలై థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. 14th జూలై వరకు వెయిట్ చేసి సినిమా చూసిన తర్వాత అప్పుడు ఇన్డెప్త్గా మాట్లాడేసుకుందాం ఇంకా. బట్ ఓవరాల్గా ఇదనమాట నిన్న రిలీజ్ అయిన తమ్ముడు గ్లిమ్స్ గురించి ఎలా ఉంది ఏంటి అనేసి, మన డిస్కషన్ ఎలా ఉందనేసి మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో రాబోతున్నాను. చాలా ఎగ్జైట్ క్రియేట్ చేసే మూవీస్ తోటి మీ ముందుకు రాబోతున్నాను. అవి రిలీజ్ అవ్వబోయే మూవీస్. ఆ వీడియోని మీరు తప్పకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఆ మూవీస్ లిస్ట్ డీటెయిలింగ్ తోటి మీ ముందుకు వస్తాను. అద్భుతమైన మూవీస్ ఉన్నాయి. ఆ వీడియోలో చేసిన ఒక చిన్న పోస్టర్ గురించి మీకు ఒక డీటెయిలింగ్ ఇస్తాను చూడండి. మహాకాళి అసలుకి ప్రశాంత్ వర్మ గారి యూనివర్స్లో, ఆయన క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్లో వేరే లెవెల్ ఉంది. ఆ పోస్టర్లో అంత డీటెయిలింగ్ ఉంది. దాని గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలు మీరు తప్పకుండా చూడండి. చూస్తే మీకు ఆ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేసి ఒక క్లారిటీకి అయితే వస్తుంది. ఇది అండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.